హాయ్ హలో వెల్కమ్ టు రాజ్ టీవీ. సో కొత్త సంవత్సరం సందర్భంగా చాలానే కొత్త సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన సినిమాల్లో సహకుటుంబానం ఒకటి. మరి ఈ వీడియోలో మనం సహకుటుంబానం సినిమా కథ ఎలా ఉంది, కథనం ఎలా సాగింది, డైరెక్షన్ ఎలా ఉంది, ఈ సినిమా ఓవరాల్గా హిట్టా, ఇంకా ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరైతే రాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని నోటిఫికేషన్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక వీడియోలోకి వెళ్దాం. సహకుటుంబానం కథ ఏంటి అన్న విషయానికి వస్తే, ఇందులో హీరో వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించేటువంటి వ్యక్తి. అయితే తను పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలోనే సిరి అనే అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా జాయిన్ అవ్వటం. సో మెల్లమెల్లగా సిరి అనే క్యారెక్టర్ అంటే హీరోయిన్ మేఘా ఆకాష్ క్యారెక్టర్ సిరి అనమాట. సో సిరిని రామ్ కిరణ్ క్యారెక్టర్ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ప్రేమించడం, తర్వాత ఆ అమ్మాయిని తన కుటుంబానికి పరిచయం చేయటం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ ఆ అమ్మాయి తెలుసుకోవటం, కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకోవటం, ఇలా నడుస్తూ ఉంటుంది కథ అంతా కూడా. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇలా వాళ్ళ ప్రేమ ఇవన్నీ ఇలా నడుస్తూ ఉంటుంది. అయితే సడన్గా వాళ్ళ లైఫ్లో విలన్ ఎంటర్ అవ్వటం, ఆ విలన్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వీళ్ళ ప్రేమ కథ ఎలా మలుపులు తిరిగింది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఆ సమస్యల నుంచి ఎలా బయటపడతారు, ఇవన్నీ తెలియాలంటే సహకుటుంబానం సినిమా చూడాలి. ఇక సహకుటుంబానం సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా, ఫన్నీగా, కామెడీగా సాగుతుంది. సో సెకండ్ హాఫ్ అంతా కూడా కామెడీ నవ్వించడంలో డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు, ఎలా చెప్పాడు, ఎంతవరకు చెప్పాలనుకున్న తెర మీద చూపించగలిగాడు అన్న విషయానికి వస్తే, ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే సహకుటుంబానం ఈ సినిమా టైటిల్ తగ్గట్టుగానే ఫుల్ ఇదంతా కూడా ఒక కుటుంబంలో ఉండేటువంటి విలువలు, కుటుంబ బంధాలు ఎలా ఉంటాయి, ఆ బంధాలు బలోపేతం ఎలా చేసుకోవాలి, ఆ కుటుంబ బంధాల మధ్య ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా డైరెక్టర్ చాలా బాగా చూపించాడు ఈ సినిమాలో. సో అలా ఈ సినిమా ఓవరాల్గా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా సహకుటుంబానం. అలాగే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమాలో ఉన్న నటీనటులు, నటన చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమాకి హీరో రామ్ కిరణ్ ఫస్ట్ సినిమా అయినప్పటికీ, హీరోగా నటుడిగా ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ తన వంతు తన వరకు తాను చాలా అద్భుతంగా నటించాడు. అంతేకాదు బేసిక్గా తను ఒక కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ కావడం వల్ల ఈ సినిమాలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇరగదీశాడు, చాలా అద్భుతంగా చేశాడు. అలాగే హీరోయిన్ మేఘా ఆకాష్ గురించి మనకు తెలుసు, చాలా సినిమాలు చేసింది. ఈ సినిమా కంటే ముందు గతంలో ఒక 10 సినిమాలు చేసింది. సో తన పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్. అలాగే బ్రహ్మానందన్, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాకు ఉండటం అదొక ప్లస్ పాయింట్. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అలాగే మణిశర్మ గారి మ్యూజిక్, ఈ సినిమాలో పాటలు అద్భుతంగా కుదిరాయి, చాలా మంచి ఆడియో, అలాగే సినిమాకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మణిశర్మ గారు అందించడం జరిగింది. మణిశర్మ గారి మ్యూజిక్ కూడా సహకుటుంబానం సినిమాకి చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఓవరాల్గా మనం అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అన్న విషయం మాట్లాడుకున్నట్లయితే, మనం అవుట్ ఆఫ్ 5 3 పాయింట్స్ ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా ఈ సినిమా అందరూ కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా. అది సహకుటుంబానం సినిమా గురించి.